రామ్ చరణ్ ఉపాసన జంటలకు కవలలు పుట్టారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా మెగాస్టార్ చిరంజీవి తెలియజేశారు. రామ్ చరణ్ ఉపాసన జంటకు ఒక మగబిడ్డ ఒక ఆడబిడ్డ జన్మించారని చిరంజీవి వెల్లడించారు. తల్లి ఆరోగ్యంగా ఉన్నారని, ఇక చిన్నపిల్లలు కూడా తమ కుటుంబంలోకి స్వాగతించడం సంతోషంగా ఉందన్నారు చిరంజీవి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ అశోక్ సిద్ధంగా ఉన్నారు. అశోక్, చెప్పండి. థ్యాంక్ యూ సాయిరామ్. మెగాస్టార్ చిరంజీవికి మనవరాలు రాబోతున్నారు. అయితే రామ్ చరణ్ కి ఉపాసనకి మొదటగానే కింకార జూన్ 20, 2023లో జన్మనిచ్చారు. ఆ తర్వాత వీళ్ళు రావడంతో కూడా కుటుంబం అంతా కూడా చాలా సంతోషంగా ఉంది. ఇట్లా మెగా అభిమానులకే కాదు, అలాగే మెగా కుటుంబానికి, కామనేని కుటుంబం కూడా చాలా సంతోషంగా ఉంటుంది. ముఖ్యంగా చిరంజీవికి సంబంధించినటువంటి సంతానంలో పెద్ద కూతురుకి 2 పాపలు, చిన్న కూతురు కూడా 2 పాపలు ఉన్నారు. మన రామ్ చరణ్ కూడా ఒక పాప. అయితే ఇప్పుడు మరో 2 రావుతున్నతోటి కుటుంబ సభ్యులు ఆనందానికి అవధులు లేకుండా పోయింది. వారు ప్రస్తుతానికైతే మంచి అపోలో హాస్పిటల్లో వీళ్ళకి ఉపాసన జన్మనిచ్చింది. దీనికి సంబంధించి కుటుంబ సభ్యులు కూడా ఇప్పటికే అపోలో హాస్పిటల్కి చేరుకున్నారు. వారిని పరామర్శించడానికి కుటుంబ సభ్యులు, ఇటు కామనేని కుటుంబం అలాగే మెగాస్టార్ ఫ్యామిలీ మొత్తం కూడా వారికి రావడం, వాళ్ళని కూడా చూస్తూ ఆనందపడుతున్న లక్షణాలు ఉన్నాయి. అయితే వాళ్ళ మరికొద్ది సేపట్లో కూడా మీడియా తోటి అడ్రస్ చేస్తూ వారి ఆనందాన్ని కూడా వ్యక్తం చేసే అవసరం ఉంది. దీనికి సంబంధించినటువంటి ఒక్కొక్కరుగా హాస్పిటల్ చేరుకుంటున్నారు. సో ప్రస్తుతానికైతే వారి ఆరోగ్య పరిస్థితి కూడా బాగుంది, ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేవు, చాలా ఆరోగ్యంగా ఉన్నారని డాక్టర్లు కూడా చెప్పడం జరిగింది. సో దీనికి మొత్తానికి ఒక పండగ వాతావరణం ఉంది. మొన్ననే మనశంకర్ వరప్రసాద్ కూడా 300 కోట్ల రూపాయల మైలు చేసి చిరంజీవి ఒక సక్సెస్ ఆనందంలో ఉండగానే మరో ఆనందాన్ని అవడంతో కూడా ఆయన ఆనందానికి అవధులు చాలా ఒకంత ఎమోషనల్ అవుతూ కూడా సోషల్ మీడియా పెట్టాడు, ట్విట్టర్ లో కూడా పెట్టడం జరిగింది. సో మరికొద్ది సేపట్లో మీడియాతో మాట్లాడే అవకాశం కూడా ఉంది. సాయి కుమార్. రైట్, థ్యాంక్ యూ అశోక్.